ఆటలు పాటలు నవ్వులతో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి అక్కడ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఇక్కడ నేను కూడా రెడీగా ఉన్నాను. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మన భలే మంచి రోజుని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సీరియస్లీ మీరు చూడడం కూడా ఎంత బాగున్నారో తెలుసా, చాలా బాగున్నాయి మీ డ్రెస్సెస్. కానీ ప్లీజ్ నాకు అందరిలో ఎవరి డ్రెస్ నచ్చింది తెలుసా? హే నీ డ్రెస్ అయితే సూపర్ ఉంది తెలుసా, అసలు ఆ ఫ్రాక్ టైప్ డ్రెస్. ఏ ప్లీజ్ నేను ఒకసారి వేసుకుంటా. నేను నాకు వచ్చేస్తుంది లేను, నేను అంత లావుగా ఏం లేను. ఏం కాదు పిల్ల, నువ్వు సేమ్ ఇద్దరం. నేను పక్కకుండా అంటే ఎలా అంటాను చూడండి. నీ పేరేంది? ప్రతిభ. ప్రతిభ. ఏం చేస్తుంటావు ప్రతిభను? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? నువ్వు చూస్తే ఎలా ఉన్నావు తెలుసా, ఫీల్ అవ్వద్దు. పిల్ల డిగ్రీ పిల్ల ఎలా ఉన్నా, డిగ్రీ కంప్లీట్. నేను సీరియస్లీ డిగ్రీ కంప్లీట్ అయిపోయిందేమో అనుకున్నాను. లేదు, నేను ఇంకా 10th చదవాలి. ఓ మై గాడ్, 10th చదవాలా? సరే ఇక్కడ నాకు ఒక మంచి జోక్ చెప్తావా? జోకా? జోకే చెప్పొచ్చు కదా. సారీ. సారీయా? ఏ సారీ అనేది జోకా? నాకు తెలీదే. అయ్యా అది కూడా జోక్ అంట. సరేలే నువ్వేం చెప్పు నాకు. ఓకే ఎవరైనా జోక్ చెప్తారా మంచిగా? నేను చెప్తా. దా. నీ పేరేంటి? కావ్య. కావ్య. నువ్వేం చేస్తుంటావు కావ్య? ఇంటర్ ఫస్ట్ ఇయర్. నేను ఫస్ట్ ఇయర్ కూడా. సరే నాకు ఒక మంచి జోక్ చెప్పైతే. ఒక డాక్టర్ దగ్గరికి ఒక అతను వస్తాడు పేషెంట్. డాక్టర్ గారు నాకు యాక్సిడెంట్ జరిగింది అంటాడు. డాక్టర్ ఏమో ఎలా జరిగింది బాబు అంటే, ఏం లేదు డాక్టర్ గారు, నేను బైక్ పైన 120 స్పీడ్లో వెళ్తుండగా కుక్క అడ్డు వస్తే బ్రేక్ కొట్టపోయి నా తొడ కొట్టానండి అంటాడు. బ్రేక్ కొట్టపోయి తొడ కొట్టాడు. ఇంకెవరైనా సాంగ్ కానీ డాన్స్ కానీ ఏమైనా చేస్తారా? దా. నీ పేరేంటి? నవ్య. నవ్య. ఏం చేస్తుంటావు నవ్య? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నావా? ఓకే. ఏం చేస్తావు ఇప్పుడు? డాన్స్. డాన్స్. ఏం పాట? ఇప్పటికి ఇంకా నా వయసు సాంగ్. ఇప్పటికి ఇంకా నీ వయసు 16. 16ఏనా? యా. ఇప్పుడు కూడా 16ఏనా? యా. ఓ యా అంట. ఇంకా లేట్ ఎందుకు? చేస్తావు మరి? లెట్స్ స్టార్ట్. yes. ఓకే లెట్స్ స్టార్ట్. నా మాటే వింటారా, నేను అడిగిందిస్తారా, నా మాటే వింటారా. ఇప్పటికింకా నా వయసు నిండా 16. చీటికి వాటికి చేయేస్తూ చుట్టూ గుర్రాళ్ళే. ఇప్పటికింకా నా వయసు నిండా 16. చీటికి వాటికి చేయేస్తూ చుట్టూ గుర్రాళ్ళే. నాకెవ్వరూ నచ్చట్లే, నా ఒంటిలో కుంపట్లే, ఈడు జుమ్మంది తోడెవ్వరే. జాసే జా అతడి కోసం వెతుకుతూ రైలే ఎక్కేశాలే. జాసే జా ఒకడి కోసం మెరుగా ఈ ఊరొచ్చాలే. జాసే జా అతడి కోసం వెతుకుతూ రైలే ఎక్కేశాలే. జాసే జా ఒకడి కోసం మెరుగా ఈ ఊరొచ్చాలే. ఇప్పటికింకా నా వయసు నిండా 16. చీటికి వాటికి చేయేస్తూ చుట్టూ గుర్రాళ్ళే.
నవ్య సీరియస్ గా ఇప్పటికింకా నా వయసు నిండా 16 అమ్మాయి లాగే వేసావు, చాలా బాగా వేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా సాంగ్ కానీ డాన్స్ కానీ జోక్ కానీ ఎవరైనా చెప్తారా? దా చూసారా అడగగానే సాంగ్. నీ పేరేంటి? శ్రావణి. శ్రావణి. అబ్బా ఎంత బాగుందో నీ పేరు. ఓకే ఏం చేస్తుంటావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏమో డి 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 అన్నా ఇందాక మరి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చెప్దాం అనుకున్నా. అమ్మా ఇంటర్ ఫస్ట్ పెట్టుకొని డిగ్రీ ఫస్ట్ చెప్దాం అనుకుంది. ఓకే ఏం పాట పాడతావు? ఆరెంజ్ సినిమాలో నేను నువ్వంటూ సాంగ్. ఓ నేను నువ్వు అంటూనా? ఓకే తో పాడి. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకే వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేటుగా ఒకసారి చూసి నీ వరిచానాను వీడిపోది ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా నీ ప్రేమలో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తా ఏకంగా నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఏమైనా చేస్తారా? జోక్ కానీ సాంగ్ కానీ ఎవరు ఇక్కడ చేతులు అయిపోయారు వెళ్ళరా? యా నీ పేరేంటి? రమ్య. రమ్య ఏం చేస్తుంటావు రమ్య? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంట. అసలు ఈ బ్యాచ్ అంతా ఇంటర్ ఫస్ట్ ఇయరేనా? అవును. వీళ్ళంతా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లకు కొంతమంది కనిపిస్తున్నారు, కొంతమంది కనిపించట్లేదు. ఎందుకో నాకు కానీ నువ్వు మాత్రం నాకు అస్సలు కనిపించట్లేదు. సీరియస్. సరే చెప్పు ఏం చెప్తావు? జోక్ చెప్తా. ఓకే ఏం చెప్పు. బిర్యానీ తింటే ఆకలి తీరుతుంది, బీరు తాగితే దాహం తీరుతుంది, కానీ అమ్మాయితో ప్రేమలో పడితే దూల తీరుతుంది. You're my darling, you're my darling, you're my darling, darling baby. అమ్మాయితో ప్రేమలో పడితే ధూళి తీరిపోతుంది. అవును. అంటే నువ్వు అమ్మాయి కాదా? కాదు మనం మార్చి చెప్దాం. అబ్బాయిలతో ప్రేమలో పడితే దూల తిరుగుతుంది. అయిపోయినామండి. థ్యాంక్ యూ రమ్య. ఇక్కడున్న అమ్మాయిలంతా ఇంత బ్యూటిఫుల్ గా రెడీ అయ్యారు. అఫ్ కోర్స్ నేను కూడా చాలా అందంగా రెడీ అయ్యాను అనుకోండి. అండ్ మేము అందరం కలిసి అలా వయ్యారంగా క్యాట్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది చూడడానికి? చాలా ఇలా ఉంటుంది కదా. కాబట్టి మీరందరూ రెడీగా ఉన్నారా నడవడానికి? వాళ్ళు రెడీగా ఉన్నారు, నేను కూడా రెడీగా ఉన్నాను. ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. నువ్వెళ్ళే నీ నేను లేను లేచలి నిన్ను చేరే దారే చూపవే చలి ఎదుట నీవున్నా కలగా చూస్తున్నా ఏదేమవుతున్నా నీకై నేనున్నా నా కన్నుల్లో గుండెల్లో నిలువెల్లా ఉన్న ప్రాణం నీవేలే. ఓ మంచలి 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 ఓ మంచలి మంచలి నీ చూపే నా శ్వాసగా నీ రూపే ఓ ధ్యాసగా జీవిస్తూ ఉన్నా నీకై వేచున్నా కనులు మూసిన కనులు తెరచిన నీవే నీవే కడలి నీవు అని అలను నేను అని ఏ చోటైనా ఏనాడైనా నిన్నే నేను చూస్తూ ఉన్నాలే మంచలే. సో ఇంకెవరైనా ఏమైనా చేస్తారా? సాంగ్ కానీ డాన్స్ కానీ ఇలారా?
అసలు నువ్వు అన్నం తింటావా నాన్న రోజు? తింటాను. నువ్వేం చదువుతుంటే ఫస్ట్ ఇదేనా? ఓహో, నీ పేరేంటి? మోనికా. ఓకే, నువ్వు బయటకి వెళ్ళినప్పుడు ఇప్పుడు గట్టి గాలి వచ్చినప్పుడు అక్కడేనా ఎగిరిపోయావా? ఏదైనా పక్కన ఉంటే పట్టుకుంటా వాళ్ళని. ఓ, పక్కన ఉంటే పట్టుకుంటావు, ఒకరు పక్కన లేకపోతే? ఏదైనా ఉంటుంది కదా సపోర్ట్ అది పట్టుకుంటాం. నేను అనేది ఇప్పుడు అక్కడ ఏం లేదు సపోర్టింగ్ కూడా, అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఏం చేయలేం కదా మనం. ఎగిరిపోతావు అట్లా? అంతే. అట్లా కాకుండా నువ్వు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఒకరి తోడు తీసుకొని పో, సరేనా? ఓకే. మర్చిపోకు, ఎందుకంటే మళ్ళీ గట్టి గాలి వస్తే పాపం ఎగిరిపోతే కష్టం అవుద్ది కదా. కొంచెం తినమ్మా. ఓకే. సరే, ఏం చేస్తావు చెప్పు? డాన్స్. ఏం డాన్స్? యు మై డార్లింగ్ డాన్స్. ఏ, నేను డార్లింగేనా? ఓ మై గాడ్, ఓకే, షీఈ్ మై డార్లింగ్. నా కోసం యూ మై డార్లింగ్. స్టార్టా మరి? స్టార్ట్. ఓకే, మా డార్లింగ్ సాంగ్ చేయడానికి రెడీగా ఉంది, మరి నేను కూడా రెడీగా చూడడానికి. లెట్స్ స్టార్ట్. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. Yeah. Oh, pilla, 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 na peppermint pilla. నేను ఇస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతావంటే అలా. గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల. నా కాటలు తీసుకుని నువ్వే అని పైకటి చెప్పాలా. My darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. సీరియస్లీ నిజం చెప్తున్నా కదా, ఈ పిల్లని చూసి ఏం చేస్తుందిలే ఈ పిల్ల అనుకున్నా, కానీ మోనికా సీరియస్గా ఎంత బాగా చేసావంటే అంత బాగా చేసావు. థ్యాంక్ యూ. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇంత బాగా చేస్తావని. నేర్చుకుంటావా? నేర్చుకున్నా. చూసారా, అమ్మాయిలకు అలా టాలెంట్స్ ఉంటాయి అన్నమాట. అది అమ్మాయిల పవర్ అంటే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తాను, దాని 3 వేరియేషన్స్ చెప్పాలి, ఓకేనా? రెడీగా ఉన్నారు కదా? నా డైలాగ్ ని జాగ్రత్తగా వినండి, ఓకే? నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఓకేనా? ఓకేనా? చలో దా చెప్పు. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. నాన్న పందులే గుంపులో వస్తాయి, కానీ సింహం సింగిల్గా వస్తాయి. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, కానీ సింహం సింగిల్గా వస్తుంది. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, కానీ సింహం మాత్రం సింగిల్గా వస్తుంది. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, కానీ సింహం మాత్రం సింగిల్గానే వస్తుంది. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, కానీ సింహం సింగిల్గా వస్తుంది. పందులు మాత్రమే గుంపులుగా వస్తాయి, కానీ సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. నాన్న
పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది. నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది. నాన్న పందులే గుంపులుగా వస్తాయి కానీ సింహం మాత్రం సింగిల్గా వస్తుంది. ఆహాహా. నాన్న పందులే గుంపుగా వస్తాయి కానీ సింహం మాత్రం సింగిల్గా వస్తుంది. నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం మాత్రం సింగిల్గా వస్తుంది. ఆహాహా. నాన్న పందులే ఎందుకు గుంపుగా వస్తాయి సింహం మాత్రం సింగిల్గా వస్తుంది. ఆహాహా. నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం మాత్రం సింగిల్గా వస్తుంది. ఆహాహా. నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది. నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది. ఆహాహా. నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది. ఆహాహా. నాన్న పందులే గుంపుగా వస్తాయి కానీ సింహం మాత్రం సింగిల్గా వస్తుంది. నాన్న పందులు గుంపుగా వస్తాయి కానీ సింహం మాత్రం సింగిల్గా వస్తుంది. హాహాహా. నాన్న పందులు మాత్రమే గుంపులుగా వస్తాయి కానీ సింహం మాత్రం సింగిల్గా వస్తుంది. హాహాహా. నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది. నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది. హాహాహా. నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది. హాహాహా. నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది. హాహాహా. నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది. నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం మాత్రం నీలా సింగిల్గా వస్తుంది. నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది. నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది. నాన్న పందులేమో గుంపులుగా వస్తాయి సింహం ఏమో సింగిల్గా వస్తుంది. ఇంకా ఎవరైనా ఏమైనా చేస్తారా సాంగ్ కానీ డాన్స్? ఇద్దరు చేతులు ఎత్తేసారు. రండి బక్కపిల్లను ఇలా పక్కనే ఉండు, మళ్ళీ గాలోసి ఎక్కడ ఎగిరిపోతావో ఏంటో. ఓకే, ఏం చేస్తారు? గబ్బర్ సింగ్ మూవీలో నుండి పిల్ల నువ్వు లేని జీవితం. ఓ అని ఇలా అని చెప్తున్నావు గబ్బర్ సింగ్ మూవీ నుంచి అని చెప్పి పవన్ కళ్యాణ్ స్టైల్ అయిపోయావు అయితే ఇప్పుడు అనమాట. గబ్బర్ సింగ్ నుంచి ఏం సాంగ్? పిల్ల నువ్వు లేని జీవితం. ఓ పిల్ల నువ్వు లేని జీవితమా? యా. మరి రెడీగా ఉన్నారా? రెడీ. లెట్స్ స్టార్ట్. యా. మరి లెట్స్ స్టార్ట్. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా అది. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పచ్చలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పేర్చి పారిపోతే ఎల్లా. మోనికా, నవ్య, సీరియస్లీ చాలా అంటే చాలా అంటే చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బక్కోలే కానీ చాలా గట్టోలు అనమాట కదా? అంటే బక్క ఉండొద్దు, కొంచెం అన్నం తిని కొంచెమైనా నాలాగా, అంటే అప్పుడు నేను కూడా అంత లావుగా ఏం లేదు అనుకోండి, నాలాగా అవ్వండి. ఓకే ఓకే. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? జోక్ కానీ, డాన్స్ కానీ, సాంగ్ కానీ? జోక్ చెప్తా. జోకా? దా చెప్పు నవ్య. ఒక అతను వాళ్ళ ఊరికి చాలా రోజుల తర్వాత వచ్చేసి
వాళ్ళ ఊరు పైన మమకారంతో భూమిని ముద్దు పెట్టుకోవాలనుకొని ముద్దు పెడతాడు. రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన అబ్బాయిని అడుగుతాడు, ఏంట్రా భూమి తేడాగా ఉంది అని. బాబాయ్ నువ్వు ముద్దు పెట్టింది భూమిని కాదు బాబాయ్, పేడని అని అంటాడు. అంటే కళ్ళు మూసుకొని ముద్దు పెట్టినట్టున్నాడు పాపం, అందుకే చాలా తెలియలేదు. రోజుల తర్వాత వచ్చాడు కదా, ఆనందం ఆనందం ఆపుకోలేక. అలా కళ్ళు మూసుకొని అది ముద్దు పెడతాడు. అందుకే ఏం తేడా తెలియలేదు. థ్యాంక్ యూ నవ్య. చూసారు కదా ఇవాళ భలే మంచి రోజు, బోల్డ్ అంత ఎంజాయ్ చేశారు కదా, నేను కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశా. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో భలే మంచి రోజుతో మీ ముందుంటా. టిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. నా ఊహలో అందగాడు నాన్సద్దు సుగుణ